హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రాయల్ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను 6 లేయర్స్ థ్రెడ్ని తీసుకున్నాను అండ్ యాజ్ యూజువల్గా నీడిల్ నెంబర్ 10 తులిప్ కంపెనీ 0.75 mm నీడిల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ కోసం నేను 5 mm బీడ్స్ని యూస్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్గా 6 లేయర్స్ థ్రెడ్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి క్లాత్కి మనం 6 లేయర్స్ థ్రెడ్ని అటాచ్ చేసుకుందాము. క్లాత్ నుంచి నీడిల్ని తీసుకొని థ్రెడ్ని ఇలా బయటికి తీసి క్లాత్కి అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చేసుకున్నాక పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఇలా. తర్వాత 5 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్ లాక్స్ వేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి థ్రెడ్ని లాక్ చేయాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 7 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి కొంచెం లోపలికి ఇలా మనం ఆర్చ్ వేసుకోవడానికి వీలు పడేలా మనం దీన్ని లాక్ చేసుకోవాలి. ఇలా యూ షేప్లో రావాలి. తర్వాత మరి 5 చైన్ లాక్స్. 1 2 3 4 5 చైన్ లాక్స్. ఫస్ట్ స్టెప్లో మనము 5 చైన్ లాక్స్, ఒకసారి 7 చైన్ లాక్స్, ఈ రెండు మాత్రమే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత మరి 5 కాదు 7. 1 2 3 4 5 6 అండ్ 7 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి కొంచెం లోపలికి లాక్ చేసుకోవాలి. తర్వాత మరి 5 చైన్ లాక్స్. 1 2 3 4 అండ్ 5 చైన్ లాక్స్ వేసుకొని పక్కనే లాక్ చేశాను. ఇలానే లాస్ట్ శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకసారి 5 చైన్ లాక్స్, తర్వాత 7, మరి 5, మరి 7. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఇక్కడ లాక్ వేసుకొని ఉంటాం కదండి ఫ్రెండ్స్, అక్కడే లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. దాని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ పైన ఒకసారి దారాన్ని తీసుకొని ఈ పక్కన 7 లాక్ వేసుకుని ఉన్నాం కదా, 7 చైన్ లాక్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ డబల్ క్రోషాని వేసుకోవాలి.
1 2 ఇలానే ఆర్చ్ మొత్తం నిండుగా వేసుకుంటూ వెళ్ళాలి. ఫాస్ట్గా అనిపిస్తే కొంచెం స్లో మోషన్లో పెట్టి చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఫాస్ట్గా వేయకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మరి చూడటానికి మీకే బోర్ కొడుతుంది. టోటల్ ఎన్ని డబల్ క్రోషెస్ పడతాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది. ఎక్కువ లూజ్గా వదలకుండా కొంచెం టైట్గా పట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు నా వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆర్చ్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు టోటల్ ఎన్ని డబల్ క్రోషెస్ వచ్చాయో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 డబల్ క్రోషెస్ వచ్చాయి, కానీ మనము 12 వేసుకోవాలి. 12 డబల్ క్రోషెస్ వేసుకోవాలి. దాని తర్వాత పక్కనే 5 చైన్ లాక్స్ ఉంది కదా, దాని మీద లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొకసారి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు మరి నీడిల్ పైన దారాన్ని తీసుకొని పక్కనే ఉన్న 7 చైన్ లాక్స్కి డబల్ క్రోషెస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇవి వచ్చేసి పక్కనే వస్తుంది. ఆర్చ్ అనేది పక్కనే ఫామ్ అవుతుంది ఈ డిజైన్కి. సో ఒక మంచి రాయల్ లుక్ అనేది ఈ డిజైన్కి వస్తుంది ఫ్రెండ్స్. సరే, తర్వాత ఇలానే శారీ మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్క ఆర్చ్కి 12 డబల్ క్రోషెస్ వచ్చేటట్టు వేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ స్టెప్ కంప్లీట్ అయ్యే లోపల ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి మనం దీనికి బీడ్స్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ కలర్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడున్న లాక్కి లాక్ చేసుకోండి. పక్కనే ఉన్న లాక్కి ఇంకోసారి పక్కనే ఉన్న చైన్ లాక్లో లాక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం బీడ్ని యాడ్ చేస్తాం. ఇలా బీడ్ని యాడ్ చేసిన తర్వాత మనం డబల్ క్రోషా వేసినప్పుడు ఇక్కడ చైన్ లాక్లో చిన్న హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ హోల్లో నుంచి మనము థ్రెడ్ని బయటికి తీసి లాక్ చేసుకోవాలి. ఇలా తర్వాత నెక్స్ట్ ఇంకొక బీడ్ని యాడ్ చేయాలి.
యాడ్ చేసి పక్కనే ఉన్న చైన్ లాక్లో పక్కనే ఉన్న ఈ చైన్ లాక్కి లాక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బీడ్ని యాడ్ చేసి పక్కనే ఉన్న చైన్ లాక్ బీడ్ని లాక్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 బీడ్స్ వేసుకున్న తర్వాత 3 చైన్ లాక్స్ వేసుకోండి. ఈ 3 చైన్ లాక్స్ ప్లేస్లో వచ్చేసి మనము కుచ్చు కట్టుకుంటాం ఫ్రెండ్స్. ఒక చైన్ లాక్ వదిలేసి ఈ ఇల్లు వదిలేసి పక్కనే ఉన్న చైన్ లాక్లో లాక్ చేయాలి. వేసేటప్పుడు కొంచెం లూజ్గా వేసుకోండి. లాక్ వేసేటప్పుడు మనకి ఇక్కడ ఇబ్బంది అనిపించదు. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మరి 4 బీడ్స్ని ఈ సైడ్ వచ్చేసి మనము లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకోసారి లాక్ చేసుకోవాలి. ఇలా ఒక ఆర్చ్ ఫామ్ అవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం ఎక్స్ట్రాగా ఒక లాక్ వేసుకొని ఉంటాం కదండి ఫ్రెండ్స్, అక్కడ మనం ఒకసారి ఒక లాక్ని వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక లాక్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీడ్ని యాడ్ చేసుకొని మరి మధ్యలో 3 చైన్ లాక్స్ వేసుకొని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. నేను 12 ఎందుకు రావాలి అన్నానంటే ఇటువైపు 4 ఇటువైపు 4 మొత్తం 8 బీడ్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి దానికోసం నేను 12 వేయమన్నాను. 13 వేస్తే మనకి కౌంట్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఒక పక్క బీడ్ ఎక్కువ వస్తుంది, ఒక పక్క బీడ్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని వాచ్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయాలనే ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.
అలాగే నా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్ ఫ్రెండ్స్. ఈ 3 చైన్ లాక్స్ వేసుకున్నాం కదండి ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి మనము కుచ్చు కట్టుకోవాలి. ఈ డిజైన్కి కుచ్చులు చాలా పడతాయి ఫ్రెండ్స్, దానివల్ల ఈ డిజైన్కి ఒక రాయల్ లుక్ అనేది వస్తుంది. దీనికి మీరు 500 నుంచి 550 వరకు ఈ డిజైన్కి ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కుచ్చులు ఎక్కువ పడతాయి కాబట్టి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.